అమ్మయ్యా, ఇట్ లాస్ట్ గిటార్ కొనేసా. ఇప్పుడు గిటార్ నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎవరు? ప్రశాంత్ అని ఉన్నాడు గిటార్ నేర్చుకోవడానికి. ఇలా మర్చిపోయాను అసలు. ప్రొఫెషనల్ లెజెండ్ ప్రశాంత్ అన్న అంటే గిటార్, గిటార్ అంటే ప్రశాంత్ అన్న. ఇంట్లో ప్రశాంత్ అన్న దగ్గర గిటార్ నేర్చుకోవాలి. ప్రశాంత్ అన్న ఏంటి అసలు? అమ్మ ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి నేర్చుకోవాలి అంతే. 51. ఓకే. ప్రశాంత్ అన్న అన్నేదో కంపోజింగ్ లో ఉన్నాడు. ఓకే ప్రశాంత్ అన్న. దీపక్. హే హాయ్ దీపక్. హాయ్ అన్న, సారీ ఫర్ డిస్టర్బింగ్ అన్న. ఏదో కంపోజిషన్ లో ఉన్నాడు. పర్లేదు దీపక్, పర్లేదు. ఏంటి అన్న గిటార్ కొన్నానన్న. ఆహా, వెరీ గుడ్ దీపక్. అన్న ఎలాగైనా నువ్వే నా గిటార్ నేర్పించాలన్నా. వీడు గిటార్ పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. నాకేమో గిటార్ రాదని వీడికి తెలీదు. ఒకవేళ గిటార్ రాదని వీడికి తెలిసిందనుకో, పాపం వాడి పరిస్థితి ఏంటో. సరేలే, మేనేజ్ చేద్దాం. అన్నా దీపక్ పర్లేదు. అంటే నువ్వు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చావు దీపక్. అసలు థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు గిటార్ నేర్చుకోవాలంటే ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు కరెక్ట్ ప్రొఫెషనల్ దగ్గరికి వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పర్లేదు దీపక్, నేర్పిస్తాను. సరే, ఏం గిటార్ కొన్నావు ఒకసారి చూపెట్టవా అన్న? 1 minute అన్న. అమ్మో, అన్న గిటార్ నేర్పిస్తానన్నాడు. ఎలా ఉంటుందో. సో మచ్ ఎక్సైటెడ్ అసలు. అన్న చాలా బాగుంది దీపక్. ఇది గిటార్ ఏంటి, యాస్టనా? అన్న అవునన్నా. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది దీపక్. అసలు ఇది అంటే మన సందు చివరి ఉంటాడు కదా, అది అతని పేరు యాస్టన్. సేమ్ ఇతనే. అతను నేను ఆడుకునే వాళ్ళం అప్పుడు. ఈ మధ్య గిటార్లు చేస్తున్నాడు అనమాట ఆయన. అన్న అంటే అతను ఆస్టిన్ అన్న, యాస్టన్ కాదు. ఓహో, ఓకే ఓకే. సరే కానీ దీపక్, సో కొట్టి చూపెట్టమంటావా? అన్న ఒక్కసారి నా కోసం ఒక్కసారి కొట్టండి ప్లీజ్ అన్న. కొట్టండి అన్న ప్లీజ్, పక్క కొడతాను. సరే కానీ ఒకసారి పట్టుకో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్లగ్ ఇన్ చేయాలి. అంటే ఏంటి, కేబుల్ పెట్టాలన్నమాట. కేబుల్? ఒక్క నిమిషం అక్కడే ఉండి. అంటే గిటార్ కొట్టాలంటే ఫస్ట్ కేబుల్ పెట్టాలన్నమాట. అన్న కేబుల్ వచ్చేసింది. ఇది ఇలా పట్టుకో. కేబుల్ పెట్టాడు. అంటే తెలుసుకో, చెప్పాను కదా గిటార్ అనేది దాంట్లో చాలా ఇవి ఉంటాయి అనమాట. ఉంటాయి, నేను నీకు చెప్తాను అవి తర్వాత. సో ఫస్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ట్యూనింగ్ అనమాట. ట్యూనింగ్ చేస్తాను చూడు. అయిపోయింది అన్న. కొట్టుకో అన్న, తొందర కొట్టేసి అన్న. కొట్టను, తొందర కొట్టి అన్న, తొందర కొట్టన్నా. ఓరి నాయను, ఈయనకి ఇవ్వక ముందే నుంచి మంచిగా ఉండే అనుకుంటా. అన్నా ఏం కొట్టావన్నా అసలు. పర్లేదు దీపక్. ఓకే టైం అయిపోతున్నట్టుంది, చర్చికి వెళ్ళిపోతుందా? టైం అవుతున్నట్టుంది. ఇగో ఇది ఇలా కేబుల్ తీసేద్దామా? తొందరగా సండే స్కూల్ వెళ్ళిపోదాం. నేను వెళ్ళిపోతా అంటాను, వచ్చేస్తే. ఓకే అన్న. దొరికిపోయినట్టు నన్ను. ఓకే అమ్మ బాబోయ్. దీపక్ తొందర రా దీపక్. అన్న వస్తున్నానన్నా. హే కిడ్స్, స్వాగతం వెనకాల సండే స్కూల్. ఏంటన్నా ఇది చెప్పావు? అంటే ఏంటి, వెల్కమ్ అంటే స్వాగతం, బ్యాక్ అంటే వెనకాల, స్వాగతం వెనకాల సండే స్కూల్. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా, రెగ్యులర్ గా చెప్పేసి. ఓకే, హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు సండే స్కూల్. ఓకే పిల్లలు, లెట్స్ స్టార్ట్ our Sunday school with a word of prayer. ఓకే, కళ్ళు మూసుకోండి. Thank you, Lord, for giving us this chance, Lord. Thank you, Lord, for giving us this Sunday school, Lord Jesus. Lord, మేమందరం ఇక్కడ ఉన్నామంటే కేవలం మీ కృపనైనా. Bless this Sunday school, Lord. Bless people who are watching this, Lord. And జరగబోతున్న అంతటి ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా, ముందున్న సమయం మొత్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఇంకా సాంగ్స్కి వెళ్ళిపోదామా? లెట్స్ గో. Okay. Virinchi, who is the king of the jungle? Honey, who is the king of the jungle? Lion. Who is the king of the universe? Jesus. Who is the king of me? Jesus. Who is the king of you? Jesus. She is right. Yes.
Yes, He is the King and of the universe, and He's the King of me as well. Let's all sing this song. Who is the King of the jungle? Who is the King of the sea? Baba, Baba, Baba. Who is the King of the universe? And who's the King of me? Who is the King of the jungle? Who is the King of the sea? Baba, Baba, Baba. Who is the King of the universe? And who's the King of me? I tell you, J-E-S-U-S. Yes, He is the King of me. He is the King of the universe, the jungle and the sea. Baba, Baba, Baba. Who is the King of the jungle? Who is the King of the sea? Who is the King of the universe? And who's the King of me? I tell you, J-E-S-U-S. Yes, He is the King of me. He is the King of the universe, the jungle and the sea. Baba, Baba, Baba. Who is the King of the jungle? Who is the King of the sea? Baba, Baba, Baba. Who is the King of the universe? The jungle and the sea. I tell you, J-E-S-U-S. Yes, He is the King of me. He is the King of the universe, the jungle and the sea. Baba, Baba, Baba. Okay. Pillalu, let's all sing this very known song to us. The song is called Jagmagati Duniya. Let's all sing this together. जगमगाती दुनिया जगमगाता आसमां जगमगाती है जहां जगमगाती दुनिया जगमगाता आसमां जगमगाती है जहां तेरे बिना ईश्वर जीवन कहाँ तेरे बिना ईश्वर जीवन कहाँ Sing hallelujah. हालेलुया 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 मेरा जीवन मेरा तन बदन तेरे लिए ही जिए मेरा जीवन मेरा तन बदन तेरे लिए ही जिए तेरे लिए यीशु हम सब जिए तेरे लिए यीशु हम सब जिए Hallelujah. हालेलुया 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 जगमगाती दुनिया जगमगाता आसमां जगमगाती है जहां जगमगाती दुनिया जगमगाता आसमां जगमगाती है जहां तेरे बिना ईश्वर जीवन कहाँ तेरे बिना ईश्वर जीवन कहाँ Hallelujah. हालेलुया 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 అన్న ఒక్క 5 minutes ఎప్పుడే వస్తా ఎక్కడికి రా? అన్న ఎనిమిస్ క్యాంప్ కన్నా చాలా లేంది అరే నడువురా, నేను కూడా హనీ ఎనిమిస్ క్యాంప్కి వెళ్తాం, వస్తావా? ఎందుకు? ఎందుకంటే అరే ఎందుకురా? టు గెట్ బ్యాక్ వాట్ ఈస్ స్టోలన్ ఫ్రమ్ us. Are you ready? Yes. పిల్లలు, are you ready? Are you ready? Yes. వెళ్దాం అయితే సూపర్. Okay, let's go. ప్రశాంత్ వెళ్దాం. Let's sing this song.
went into the enemy's camp and I took back what he stole from me. Took back what he stole from me. Yeah, yeah, took back what he stole from me. I went into the enemy's camp and I took back what he stole from me. He's under my feet. 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 Satan is under my feet. Look what the Lord has done. Look what the Lord has done. He healed my body. He touched my mind. He saved me just in the right time. I'm gonna praise His name. He says just the same. I'm gonna praise Him. Look what the Lord has done. I went into the enemy's camp and I took back what he stole from me. Yeah, yeah, took back what he stole from me. Yeah, yeah, took back what he stole from me. I went into the enemy's camp and I took back what he stole from me. He's under my feet. 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 Satan is under my feet. Look what the Lord has done. Look what the Lord has done. He healed my body. He touched my mind. He saved me just in the right time. I'm gonna praise His name. Each day is just the same. I'm gonna praise Him. Look what the Lord has done. విరించి చెప్పరా ప్రశాంత్, నీ బండి రెడీ ఉందా? నా బండి ఎప్పుడు రెడీ అయ్యారా? రే బండి ఎక్కడుంది? రెడీ ఉందా అని అడిగా రెడీ- చెప్పాను అంతే. ఎక్కడుంది తెలుసా నా బండి? ఎక్కడ, ఎక్కడ? ఇదిగో. ఓ నీ బండి ఏది? ఓ ఆ బండా? దినేష్ నీ బండి ఏది? అక్క నీ బండి ఏది? ఇది. తేజ వాడు ఎక్కేసాడు అప్పుడే. నేను ఇప్పుడు ఓకే. స్టాండ్ తీస్తున్నా. ఇన్స్ట్రుమెంటల్ వద్దు ఎక్కకండి. ఓకే. హెల్మెట్ కూడా వేసుకోండి. చాలా. ఓకే. అయినా ఎందుకు వెళ్తున్నారు బండ్ల మీద మీరు? నువ్వు ఎక్కమన్నా ఎక్కుతున్నావు. అరే ఎవరిని ఎక్కించుకుంటున్నారు? ఓ జీసస్ క్రైస్టా? జీసస్ క్రైస్ట్ ఎక్కించుకు రండి 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 పిల్లలు మీరు కూడా బండ్ల మీద రెడీ ఉండండి. ఓకే చల్తే హీ జాన్ హే. ఓకే చల్తే హీ జాన్ హే పాడుకుందాం. चलते ही जाना है हर दिन ईश्वर के साथ. हर पल हर मुश्किल में रहता हूँ मेरे साथ. मंजिल तक पहुँचने में अब कोई डर नहीं, क्योंकि अब मेरे हाथ प्यारे यीशु के साथ. चलना है मुझे दौड़ के यीशु के साथ. चलना है मुझे दौड़ के प्यारे यीशु के साथ. चलना है मुझे दौड़ के यीशु के साथ. चलना है मुझे दौड़ के प्यारे यीशु के साथ. हर शाम को स्तुति तेरी करूंगा. हर सोच हर मोड़ पे तेरा संग न छोड़ूंगा. जब तक ये सांस है मैं गाता रहूंगा, क्योंकि प्यारे यीशु मेरे लिए बलिदान हुआ. चलना है मुझे दौड़ के यीशु के साथ. चलना है मुझे दौड़ के प्यारे यीशु के साथ. चलना है मुझे दौड़ के यीशु
దీపక్ లాస్ట్ వీక్ మన సన్నీ బన్నీ వర్స్ ఏం చెప్పారు? ఐ ఆమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ఏంటి రెఫరెన్స్? సామ్స్ 139 14. మరి ఈ వారం ఏం చెప్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సన్నీ బన్నీ. ఏ బన్నీ నడుము పట్టేస్తుంది ఏంటి అలా మోస్తున్నావు? ఏ వాట్ ఆర్ టాకింగ్ మ్యాన్? రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, మంచి ఫుడ్ తింటున్నా. దిస్ గాడ్స్ టెంపుల్. వా బన్నీ, అయినా ఈ మొక్క ఎందుకు ఇక్కడ తెచ్చావు? అరే మమ్మీ చెప్పింది, ఈ పాట్ చిన్నగా అయిపోయింది, మొక్క ఏమో పెద్దగా అయిపోయింది. పెద్ద పాట్లు వేసాక బాగా పెరుగుతుంది కదా, అందుకని. ఓ అది ఇప్పుడు తీయాలా? తీయాలి. నేను తీయాలా బాని? నేను ఉన్నా కదా. ఓ సారీ. ఓకే బాని. సరే వార్మప్ చేయలేదు ఈరోజు, కొంచెం సడన్గా ఇలా హెవీ వెయిట్స్ లేపితే కష్టం కదా. ఎస్ బాని. నువ్వు హెల్ప్ చేయ కొంచెం. నేను నువ్వు ఓకే ఓకే బాని. వచ్చేస్తా బాని. వస్తుంది. బాని నేను ఈరోజు ఎక్సర్సైజ్ కొద్దిగా వార్మప్ చేయలేదు, సో కొంచెం హెల్ప్ చేస్తావా? తెలుసు, నాకు కూడా తెలుసు. సేమ్. ఓకే గట్టిగా గట్టిగా వచ్చేయాలి. మనమా అదా? బాబోయ్, మీద పడిపోయా, చితికిపోయా. చేయి జారిపోయింది బాని. చేయి జారిందా? ఎస్ బాని. అమ్మా, ఓ ఇంత స్ట్రాంగ్ ఉంది. అవును సన్నీ, బాని చూస్తుంటే నాకు ఒక బైబిల్ వర్స్ గుర్తొస్తుంది. ఏంటి బాని? అది మార్క్ 4th చాప్టర్లో ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఒక పారబుల్ చెప్పాడు. ఫార్మర్ కొన్ని సీడ్స్ తీసుకొచ్చి జల్లుతారు. కొన్ని రాక్ మీద పడతాయి, కొన్ని సాల్ మీద పడతాయి, కొన్ని టక్ టక్ అదే పాత్ మీద కూడా పడతాయి. తర్వాత ఏమవుతుందంటే రాక్ మీద పడిందేమో రూట్ వెళ్ళడానికి ఆప్షన్ లేక చనిపోతాయి. సాయిల్లో పడిందేమో రూట్ లోపలికి వెళ్ళి చాలా డీప్గా వెళ్ళి పెద్ద ట్రీస్ అవుతాయి, ది బేర్ ఫ్రూట్. సో రాక్ లాగా ఉందా మన హార్ట్, లేకపోతే సాయిల్ లాగా ఉందా, లేకపోతే రోజు చదివేది మనం వదిలేస్తున్నామా, ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా, అది ఇంపార్టెంట్. అండ్ బైబిల్ కూడా చెప్తుంది ఏంటంటే యూ హ్యావ్ టు బీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. అంటే రూటెడ్ అంటే ఏంటి బాని? రూటెడ్ అంటే డైలీ బైబిల్ చదువుకోవడమే. ద మోర్ వీఆర్ రూటెడ్ ఇన్ వర్డ్, ద మోర్ వీఆర్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. యా యూ రైట్ బాని. అంటే మనం బైబిల్ని ఎక్కువ చదివి ఎక్కువ ఇంప్లిమెంట్ చేసుకోవాలి బాని. ఎస్ బాని. చలో సరే, గివ్ అప్ చేయకూడదు. ఎస్ బాని. చూడు ఎంత స్ట్రాంగ్ ఉంది అది. ఎస్ యూ కెన్ ఓవర్కమ్. యూ కెన్ డూ అప్రూట్. తీద్దాం. తీద్దా పట్టుకో. కమ్ ఆన్ బాని. అది 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 కావాలి నాకు. కమ్ ఆన్ బాని. నేను పట్టుకుంటా నిన్ను. ఆగేసి. ఎస్ ఓకేనా? ఆగు. 1 2 3. 1 2 3. I gave up బాని. అమ్మా సేమ్ పించ్. వా అమ్మా. అబ్బా ఫ్రెష్ అప్ అయిపోయినా, కొంచెం ఫోన్ ఆడితే ఊకైనా ఫోన్ బన్నీ చెప్పింది కరెక్టే, మనం ఎక్కువ బైబిల్ చదవాలి. సో నేను బైబిల్ చదువుతా. ఏం చదువుదాం? రూటెడ్ మార్క్ 4th చాప్టర్. And again he is beginning to teach by the sea, and great multitude by the gather to him. ఓకే పిల్లలు, బుక్ పెన్ రెడీ పెట్టుకోండి. ఇట్స్ లెసన్ టైం. Hi everyone, welcome to the online Sunday school once again. Let's hear a story. There was something so unique about Charlie the cat. She was always happy and cheerful. The cat always had something good to say. When Jerry the dog whined, "Oh, it's so dark and cloudy today," Charlie the cat would reply,
But doggy, the darkness does give us rest to your eyes and to your body. When the fish in the pond told Charlie the cat, I don't have such beautiful fur like you, the cat replied, but you have such shiny colors and get to swim all day long. Nothing would make you get dirty like us. Somehow, you could just never say anything sad when the cat was around. She would always make sure that it was turned to a happy thought. The animals on the farm always looked at the dog spending time with the master and felt sad they were not loved so much by the master. They would tell the dog that they wished they were dogs too, in order to be beside the master always. Hearing these complaining animals, the cat came up with a plan. The cat invited them to join a tea party the following Sunday. Party, oh yes, party. The animal loved parties just like you and me. On Sunday, Sandy Horsey, Biggie Buffalo, Peter Rabbit, Pretty Parrot, Daisy Donkey and Jerry Doggy gathered for the tea party. Surprisingly, they found no teacups or any cakes at the party. Biggie the Buffalo asked the cat, "Now where's my tea?" The rabbit said, "Oh, I thought there would be carrot pie." The cheerful cat replied, "Oh, but this is not a regular tea party, but a special tea party that you will like. The T here stands for thankfulness. In this tea party, we all make our own tea." All of them echoed, "Tea for thankfulness?" "Yes, tea for thankfulness," said the cat. Now pay attention, friends. I'm not as big or strong as Horsey, but I'm thankful that I'm small and can run around and play with the master's children. That's how I make my tea at this tea party. "I don't think I can make my tea," whined the donkey. "You see, I'm neither strong nor can I run around like you." The cat then looked at the donkey and said, "Daisy Donkey, you may not be able to run around like me, but you have strong muscles that can carry heavy weight for long distances and help the master." The donkey felt very happy. Charlie Cat said, "Now, that's how you make your tea at this party, sweet Daisy Donkey." The animals got the idea. Peter Rabbit said, "It's my time to make tea. I don't have anyone to play with, but I'm thankful that I'm soft and cuddly and the master's children like to play with me." Pretty Parrot joined in. "I may not be able to walk around like you, but I'm thankful that I can reach the top of any tree and see things that are far off." It was the little chick's turn now. She said, "I may be in a large family with 8 siblings and may find it difficult to get food, but I get to play with so many of my siblings and share the same bed." And so the party went on and on till all the animals realized that there were so many things around them to be thankful for. They soon realized the reason why the cat remained so cheerful always. As they left the party, Biggie the Buffalo said to Charlie the cat, "Next time I feel sad, I will make my own tea." We know that Jesus loved people and showed concern for those who were sick. Jesus healed many people. I'm sure you all know the story of 10 lepers. Once, when Jesus was walking from one town to another, outside of one village, there were 10 men who had a disease called leprosy. They had to stay outside the town because of their disease. They came to know that Jesus was crossing and screamed out, "Master, have mercy on us." Jesus heard them, came to them, and touched and told them to go and show themselves to the priest. The Bible says that they obeyed him and went on their way to tell the priest. As they went, they were healed, and when they realized, only one of them came back praising God loud, fell at his feet and thanked him. Now, dears, tell me, how many men were there in the group? You're right, there were 10. And how many came back to thank God? Yes, sadly, only one returned. I wonder if I would have been the thankful one.
I wonder what you would have done. Are we thankful? Or just like the animals in the farm, do we find reasons to be unhappy? Why not start making your own tea? Tea for thankfulness from today? The Bible tells us to be thankful. Give thanks to the Lord, for He is good. Give thanks in all circumstances. Devote yourself in prayer, being watchful and thankful. There are so many verses that talk about being thankful. So next time the enemy tells you, I don't have this or that, think of what you can be thankful for. Try doing this. Very soon you will start realizing how blessed you are, and you will stop believing those negative thoughts the enemy puts in you. Let us be grateful for who we are and what we have, as everything we are and have is a gift from God. Shall we note the tips for the day? T. Title of the story is Being Thankful. What shall I introspect? I. Am I thankful for all that I have received from God? P. What is the promise? Word of God tells us that in everything give thanks. S. What sin should I avoid? Having an ungrateful heart. I'm sure you have taken a note of it. Take care. God bless. దీపక్, అన్నా లాస్ట్ వీక్ వర్స్ రాసుకున్నావా? రాసుకున్నాను. చూడండి. ఇదిగో వావ్. యా. మరి అంత ముందు వీక్ ది ఇంతకుముందు వీక్ అంటే బ్యాక్ అనుకుంటా. చెక్ చేద్దాం. అన్న లేదన్నా. నాకు తెలుసు, అందుకే ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. పిల్లలు మీరు కూడా ఇలా చేస్తుంటే ప్లీజ్ ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. అందరూ టిప్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, సన్నీ బన్నీ చెప్పేది కానివ్వండి, అన్నీ ఒక నోట్స్లో రాసుకున్నట్లయితే ఈజీగా అవుతుంది. ఓకే పిల్లలు? ఓకే పిల్లలు, ఇదే ఫన్ అండ్ ఎక్సైట్మెంట్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.